హలో గాయస్, నమస్తే అందరికీ. సో నిన్న రాత్రి నేను ఒక న్యూస్ తెలుసుకున్నాను. అది ఏంటి అంటే, సో కుషిత కల్లపు అండ్ హర్ సిస్టర్ లిషి గణేష్ అనే ఇద్దరు హీరోయిన్స్ కూడా ఆ, రాడిసన్ అనే హోటల్లో డ్రగ్స్ తీసుకుంటూ దొరికారు అని ఆరోపణలు వస్తున్నాయి. అండ్ ఈ రాడిసన్ హోటల్ వచ్చేసి గచ్చిబౌలి, హైదరాబాద్లో ఉంది. సో వాట్ ఎవర్ మేబీ ద న్యూస్ రిసీవ్డ్ బై మీ ఈజ్ ట్రూ అండి. సో యాక్చువల్గా వీళ్ళు ఏమంటున్నారు అంటే, కుషిత అండ్ హర్ సిస్టర్ లిషి గణేష్ అనే ఇద్దరు హీరోయిన్స్ ఏమంటున్నారంటే, సో మేము తీసుకున్నది బజ్జీలు మాత్రమే, డ్రగ్స్ కాదు అని చెప్పేసి అంటున్నారండి. సో ఇందులో ఎంత మాత్రం వాస్తవం ఉంది అనేది పోలీసులు కేసు ఫైల్ చేసి గచ్చిబౌలి పిఎస్లో విచారణ జరిపిస్తున్నారు. అండ్ చాలామంది హీరోయిన్స్ అండి 2019లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ మీద ఈ డ్రగ్స్ కేసు ఒకటి ఉంది. అండ్ చాలామంది హీరోస్ కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు అని చెప్పేసి మీడియా ముందు చాలా వార్తలు వచ్చాయి, చాలా ఆరోపణలు వచ్చాయి. సో డ్రగ్స్ కేసెస్ ఉన్నాయి వీళ్ళ మీద. మన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో కేసు ఫైల్ చేసి రకుల్ ప్రీత్ సింగ్ అండ్ వీళ్ళందరి మీద, హీరోసే కానివ్వండి, హీరోయిన్సే కానివ్వండి, వీళ్ళందరి మీద కేసు ఫైల్ చేసి వీళ్ళని కోర్టుకు తరలించడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాస్తవమే అండి. సో చాలామంది హీరోస్ మొన్న రీసెంట్గా లాస్ట్ వీక్లో షణ్ముఖ్ జశ్వంత్ అండ్ హిజ్ బ్రదర్ సంపత్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా డ్రగ్స్ తీసుకుంటూ దొరికారు. అండ్ ఏదో చీటింగ్ కేసు కూడా ఉంది వాళ్ళిద్దరి మీద. సో డాక్టర్ మౌనిక అనే అమ్మాయి వాళ్ళిద్దరి మీద కూడా ఒక చీటింగ్ కేసు పెట్టింది అని చెప్పేసి వార్తలు చూశాను నేను. సో ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతున్నా కూడా మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యాజమాన్యం అనేది పట్టించుకోవడం లేదు. వీళ్ళనే కానివ్వండి, వీళ్ళ మీద ఉన్న కేసెస్నే కానివ్వండి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది పట్టించుకోవడం లేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యాజమాన్యంలో ఉన్న ప్రెసిడెంట్ కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ డ్రగ్స్ తీసుకున్న హీరోలను కానివ్వండి, హీరోయిన్స్ని కానివ్వండి, వాళ్ళకు సరైన సస్పెన్షన్ కానివ్వండి, సరైన పనిష్మెంట్ కానివ్వండి, లేదా వాళ్ళు అలానే కేసెస్ రిపీటెడ్గా డ్రగ్స్ తీసుకుంటున్నారు అని తెలిసినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడము మరియు వాళ్ళను డిఫీట్ చేయకపోవడము, ఇదంతా కూడా సో అన్యాయంగా జరుగుతుంది. సో ప్రజలకు న్యాయం కలగడం లేదు, న్యాయం జరగడం లేదు. సో ఇట్లాంటి డ్రగ్స్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన ఆర్టిస్టులందరినీ కూడా డిఫీట్ చేయాలి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను గ్యాదర్ చేసి మరి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను వీడియో. సో వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఐ పబ్లిష్ ఈజ్ ట్రూ అండి. అండ్ డిస్క్లైమర్ కూడా ఇచ్చాను, డిస్క్రిప్షన్లో డిస్క్లైమర్ ఉంది. నాది యూట్యూబ్ ఛానల్ అండి, న్యూస్ కమ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. సో ఇటువంటి న్యూస్ నేను టెలికాస్ట్ చేయవచ్చును. సో అది అన్నమాట. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ అండి. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ డ్రగ్స్ కేసెస్ ఇలాంటివి చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు దయచేసి ఈ డ్రగ్స్కి అడిక్ట్ అవ్వకండి. సో థ్యాంక్ యూ అండి.